హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మహా కేక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చాక్లెట్స్కి అయితే నేను కస్టమైజ్డ్ స్టిక్కర్స్ వేస్తున్నాను కదా. పిల్లల కాటన్స్ తోటి ఇంకా ఇలా ఫొటోస్ తోటి అయితే చేస్తున్నానని చెప్పాను కదా. ఆ స్టిక్కర్స్ని నేను ఎలా ప్రింట్ చేయించుకొచ్చాను, ఎలాంటి స్టిక్కర్స్ ప్రింట్ చేయించాను, వాటిని ఎలా కట్ చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను. ప్యాకింగ్ చేసిన తర్వాతకి అవి ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. సో స్టిక్కర్స్ అయితే ఇలా ఉంటాయి, ఇలా ఒక షీట్ లాగా వస్తుంది. ఈ షీట్స్ పైన మనకి కావాల్సిన సైజులో మనమైతే ఎడిట్ చేసుకొని మనమైనా ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫోటో ప్రింట్ వాళ్ళతోటైనా ఎడిట్ చేయించవచ్చు. ఇదైతే నేనే ఎడిట్ చేసుకున్నాను. ఈ ఫొటోస్ అన్నీ నేనే ఎడిట్ చేసేసి ఇలా తీసుకొచ్చుకొని కట్ చేస్తున్నాను. చూసారా ఇవి ఎలా ఉన్నాయో. ఇలా మీ పిల్లల ఫొటోస్ తోటి, ఇంకా పిల్లల బర్త్డేస్ ఇవి అనే కాదు, ఇంకా ఏదైనా అకేషన్స్ ఉన్నా లేకపోతే డిఫరెంట్గా అయినా కూడా ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఉంటేనేమో ఇలా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ని ప్రింట్ చేపించి పిల్లలకైతే పంచవచ్చు. ఇంకా వేరే ఏమైనా ప్రమోషన్ అకేషన్స్ ఉన్నా కూడా వాటికి కూడా ఇలా కస్టమైజ్డ్ స్టిక్కర్స్ ప్రింట్ చేపించి అయితే చాక్లెట్స్ అయితే ఇవ్వచ్చు. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారండి చాక్లెట్స్. ఇంకా అలాగే మీరు తిన్న తర్వాతకి కవర్స్ అయితే పారేయకండి. మీ పిల్లల ఫోటోలతో కనుక ఎవరికైనా వేపించి తీస్తే, లేదంటే ఎవరి పిల్లల నుంచి అయినా మీకు అలాంటి చాక్లెట్స్ వస్తే మాత్రం మీరైతే ఆ ఫొటోస్ని అయితే పారేయకండి. వాటిని అయితే మీరు వాళ్ళ గుర్తుగా అయితే దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది నేను మీకు చెప్పకూడదు, చెప్పిన ఎందుకంటే మీరు అలా చేయరు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు చెప్పరు అంటే, ఇలా చెప్తే ఎవరు అలా ఫోటో ప్రింట్స్ అయితే వేయించుకోరు. సో చెప్పడం వల్ల ఏంటి అంటే, మీకు ఎవరైనా అలా ఇచ్చినా కూడా మీరు వాటిని పారేయకుండా అయితే మీ ఫ్రెండ్స్ గుర్తుగా అయితే దాచిపెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో నేనైతే అన్నిటినీ నీట్గా ఇలా కట్ చేసుకున్నాను. వీటిని స్కేల్ తోటి అయితే జాగ్రత్తగా అదే లైన్స్ అయితే గీసుకొని ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు. సో చూసారా, ఇవి స్టిక్కర్స్ కూడా చాలా షైనింగ్గా ఉంటాయి. చాక్లెట్స్ పైన వేసిన తర్వాత కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నేను మా పిల్లల స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అయితే అకేషన్ ఉంది. సో దానికోసమని ఇలా కార్టూన్స్ తోటి అయితే ప్రింట్ చేయించాను. వాటిని ఇలా ప్యాకింగ్ అయితే చేశాను. చూసారా ప్యాకింగ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అవి. వాటిలో మీకు వచ్చే చాక్లెట్ కూడా చాలా డిఫరెంట్ షేప్స్లో అయితే వస్తాయి. సో చూసారా, నా దగ్గర చిన్న చిన్న పిల్లలు కూడా ఇంటి దగ్గర చాలామంది ఉన్నారండి పిల్లలు. వాళ్ళు కూడా రోజు ఈవినింగ్ టైంలో వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు చాక్లెట్స్ అయితే. మీకు చాక్లెట్స్ నచ్చాయని అడిగితే చాలా బాగున్నాయి అంటే చాక్లెట్స్ అయితే, మాకైతే స్టిక్కర్ ప్రింటింగ్స్ అయితే మేము దాచిపెట్టుకుంటున్నాము, కలెక్ట్ చేసుకుంటున్నాము అని అయితే చెప్తున్నారు. సో వాళ్ళకంటే పెద్ద ఫ్యాన్స్ అయితే నాకు ఇంకా ఎవరు ఉండరు అనుకుంటున్నాను. సో వాటన్నిటిని నేను ఇలా స్కూల్కి ఫుడ్ ఫెస్టివల్ కోసం కాబట్టి నేను ఇలా వాటిని అయితే బాక్స్లో ప్యాకింగ్ చేస్తున్నాను. చూసారా ఎంత నీట్గా అయితే ప్యాకింగ్ చేయడం అనేది జరుగుతుందో. ఒక్కొక్క బాక్స్లో 25 చాక్లెట్స్ అయితే ప్యాకింగ్ చేశాను. నాకైతే ప్రింట్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. అన్నీ గుడ్ హ్యాబిట్స్ తోటి అయితే నేను స్టిక్కర్స్ ఎడిట్ చేసి ప్రింట్ చేయించాను. ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అనమాట. వీటిపైన ఉన్నవన్నీ హెల్తీ ఫుడ్స్ తినడము, టైంకి లేవడము, మమ్మీకి హెల్ప్ చేయడము, ఇంకా మంచి ఫ్రూట్స్ తినడము, బుక్స్ చదువుకోవడము, ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ అనమాట. చూసారు కదా, ఇలా అయితే ఒక్కొక్క బాక్స్లో 25 పీసెస్ అయితే ప్యాకింగ్ చేశాను. పిల్లల స్కూల్లో కూడా ఫుడ్ ఫెస్టివల్ జరిగింది, అది చాలా బాగా జరిగిందనమాట. ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎలా అరేంజ్ చేశాను స్కూల్లో అనేది. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇవన్నీ సేల్ చేసుకున్నందుకు. సో ఇలా అన్ని రకాల డిఫరెంట్ టైప్స్లో అయితే మీకు ప్రింటింగ్ అనేది చేయబడుతుంది. నాకైతే బాగా నచ్చిందండి ప్యాకింగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్తారని అయితే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. సో మీకు ఆర్డర్ కావాలి అనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.